నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై హత్య యత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజీఎఫ్ వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టుల నిరసన కార్యక్రమంతో చిత్తూరులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా జర్నలిస్టు వామపక్ష ప్రజా సంఘ నేతలు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్ట్ అయ్యప్ప మాల ధరించారన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దాడి చేయడం అతని ఆటవిక చర్యకు నిదర్శనమన్నారు. మానవత్వాన్ని మరచి మైక్ తో తలపై దాడి చేస్తే తీవ్రంగా గాయపరిచిన మోహన్ బాబుపై అత్యాచార యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పేరుతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే మోహన్ బాబు ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తారో అర్థం చేసుకోవాలని కోరారు. బేషరతుగా మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జర్నలిస్టులు కోరారు. ఏపీడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ వరదరాజులు, కో కన్వీనర్ జయప్రకాష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ నగర కార్యదర్శి గోపీనాథ్, మహిళా నాయకురాలు రమాదేవి, ప్రజా సంఘాల నేతలు మణి దాసరి చంద్ర, విజయ్ కుమారి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కేశవులు, జయచంద్ర, కృపానందరెడ్డి, మురళి, దినేష్, కుబేంద్ర, సాక్షి, మురళి, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, నాగరాజు, హేమంత్, అప్పు, వార్తాచంద్ర, జయచంద్ర, యాదవేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ఈ రోజు మోహన్ బాబు చేసిన చర్య అత్యంత దారుణం. ఈ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిబింబించేలా మీడియా గొంతు నొక్కి దౌర్జన్యపూరితంగా వ్యవహరించాలి అని చూడటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ విధంగా చేయడాన్ని మీడియా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ అన్ని తరఫు కూడా ఖండిస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీడియా మిత్రుల పైన చర్యలు తీసుకోవడం అనేది, కొట్టడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము సిపిఐగా తెలియజేస్తున్నాము. అలాగే ఫ్యూచర్ లో కూడా మీడియా మీద కానివ్వండి, మీడియా మిత్రుల మీద కానివ్వండి, మీడియా సోదరుల మీద కానివ్వండి, ఎవరైనా చర్యలకు పాల్పడితే కూడా ఇలాంటి చర్యలు గవర్నమెంట్ కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. వీళ్ళపైన ఖచ్చితంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మీడియాని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకున్న తర్వాత మీ అవసరాలు తీరిన తర్వాత ఈ రోజు వాళ్ళ మీద మీరు ఇలా చర్యలు తీసుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇకనైనా మీరు చేసిన తప్పుకి వాళ్ళకి క్షమాపణ చెప్పాలా. అలాగే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా. వాళ్ళకి చేసిన తప్పిదానికి మీరు నలుగురిలో వచ్చి క్షమాపణ చెప్పాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ఘటన ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు లాంటిది. ఒక అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ ని ఏమాత్రం ఆలోచించకుండా, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మైక్ తీసుకొని కొట్టి తల్లో ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే విధంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీ గురించి మంచిగా రాసినప్పుడు మీడియాని ఆకాశానికి ఎత్తేటువంటి ఓ లీడర్లారా, ఈ రోజు మీ గురించి వాస్తవాలు రాస్తే, మేము అబద్ధం రాయడం లేదు, వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తేనే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకి ప్రమాదకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో ఆ దేశంలో, ఆ వ్యవస్థలో
ప్రజాస్వామ్యం పడి వెళుతుంది. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా పైన దాడులు చేసేటువంటి ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పాలక వర్గాలను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము జర్నలిస్ట్ యూనియన్ గా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టాన్ని తేవాలని చెప్పేసి కూడా మేము ఇన్ని రోజులుగా పోరాడుతున్నాం. దయచేసి వర్కింగ్ జర్నలిస్టుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయాలి. అదే విధంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నియంత్రించేందు వరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్స్, నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఈ రోజు మోహన్ బాబు గారు యూనివర్సిటీ పేరు చెప్పుకొని విద్యా బుద్ధులు నేర్పుతున్నామని చెప్పి చాలా గొప్పలు చెప్తున్నా ఈ రోజు మోహన్ బాబు స్వయంగా మీడియా మీద, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న మీడియా మీద దాడి చేయడం అనేది మేము సిపిఎం గా తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల పైన దుర్మార్గంగా మైక్ లాగా స్వయంగా ఆయనే మైక్ తో జర్నలిస్టుల పైన కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన. అందువల్ల ఈ రాష్ట్రంలో రోజు రోజుకి జర్నలిస్టుల పైన, పత్రికా సోదరుల మీద పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఈరోజు దాడులు ఎక్కువవుతున్నాయి. అందువల్ల పాలకులు ఇప్పటికైనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మొన్న మీడియా మిత్రులు రోడ్డు మీద వాళ్ళు విజువల్స్ తీస్తుంటే అక్కడ రోడ్డు మీద వాళ్ళ బౌన్సర్లను పెట్టి దాడి చేసిన సంఘటన మనం చూసాం. ఇలాంటి సంఘటన నిన్న కూడా మళ్ళా పునరావృతమైంది. ముందుగానే చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే పరిస్థితి ఉండేది కాదు. అందువల్ల ఈ యూనివర్సిటీ పేరు చెప్పి విద్యా బుద్ధులు చెప్తున్న ఈ మోహన్ బాబుని మొత్తం ఆ యూనివర్సిటీ మీద కూడా చర్యలు తీసుకొని జర్నలిస్టులకి న్యాయం చేయాలి. అక్కడ వాళ్ళకి నష్టపరిహారం కట్టించే విధంగా మొత్తం వాళ్ళు ధ్వంసం చేశారు. అదేవిధంగా కెమెరాలు ధ్వంసం చేశారు. వాళ్ళ విలేకరుల మీద దాడులు చేశారు. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి మొత్తం వాటికి నష్టపరిహారం కలిగించే విధంగా భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటానికి మేము ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జరిగినటువంటి సంఘటన ఒక జర్నలిస్ట్ మీద కాదు, ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద చేసిన దాడి అని మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రజల గొంతుకై ప్రజలకి ఈ దేశంలో అయితేనేమి ఎన్నో దాగి ఉన్న మరుగున పడిన విషయాలన్నీ తీసుకొని వచ్చి పబ్లిక్ లో చెప్తున్న మీడియా మిత్రుల్ని భయాందోళనకు గురి చేసి వాళ్ళని కొట్టి ఆ మైకులు లాగి వీధి రౌడీలాగా ప్రవర్తించిన మోహన్ బాబు, నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగినావు. ఇది నీ ఇంటి విషయం అయి ఉండొచ్చు. అది నీ ఇంట్లో జరుగుంటే ఎవరు పట్టించుకోరు. నువ్వు వీధిలోకి వచ్చి గేట్ అవతలు వచ్చి పోలీసులకు స్టేషన్లు అంతా దూరిన తర్వాత ఈరోజు మా ఇంటి విషయం ఎట్లా మీరు మీడియా మిత్రులు వస్తారని చెప్పేసి అడగడం చాలా దౌర్భాగ్యము. అసలు నీ ఇంటి విషయం అయితే 4 కోట్ల మీద ఉండాలా. ఇది రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి నువ్వు ఒక సెలబ్రిటీ, ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినావు, ఒక సినీ యాక్టర్ గా పనిచేసినావు. ఇన్ని రకాలుగా నువ్వు ఒక సెలబ్రిటీగా ఉండి ఇది నా సొంత విషయం అని చెప్పడము ఇది పబ్లిక్ విషయం. ఇప్పుడు ఇది పబ్లిక్ లో నువ్వు ప్రజలను కొట్టా, నువ్వు మీడియా వాళ్ళని కొట్టాడు కాదు. ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మీడియా మిత్రుల మీద చేయబెట్టడం అనేది వాళ్ళ నెత్తిన వాళ్ళే కొట్టుకోవడం. దీన్ని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇది ఏ ఒక జర్నలిస్టుకో ఏ ఒక మీడియాకు సంబంధించిన విషయం కాదు. ఇది పబ్లిక్ కోసం కష్టపడుతున్న రాత్రి అనక పగులనక ఏ వేళనక మీడియా మిత్రులు వరదలలో ఎక్కడంటే అక్కడ కష్టపడి ప్రజలకు పడుతున్న కష్టాలను ఎత్తి చూపించే ఒక మీడియా మిత్రులను దాడి చేయడం అనేది చాలా దుర్మార్గము. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనేసి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మీడియా మిత్రులకు మేము సంఘీభావం ఉండి వాళ్ళు చేసే కార్యక్రమంలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.